హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాల బిల్లులపైన ట్రెజరీ అధికారుల స్పష్టత. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ద్వారా నియమితులైన కొత్త ఉద్యోగులకు హెచ్ఆర్ఎంఎస్ ఐడీ మరియు సీఎఫ్ఎంఎస్ ఐడీలతో పాటు ప్రాన్ నంబర్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మరి దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారులు సీఎఫ్ఎంఎస్ అధికారులకు పలు సూచనలు అందించారు. ఈ వివరాలనైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా సాంకేతిక సమస్యలు మరియు పరిష్కారాలు. ఏంటంటే ఎంటర్ వ్యాలిడ్ పిన్ అనైతే వస్తుందండి. చాలామందికి ఈ విధంగా చూపిస్తుందనమాట. ఇన్‌వాలిడ్ పాన్ పాన్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ అని ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. ఇది ఒక సాంకేతిక సమస్య అని అధికారులు స్పష్టం చేశారు. మరి ఈ సాంకేతిక సమస్యను త్వరలోనే సరిచేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ సమస్యలు పరిష్కరించబడిన తర్వాత ప్రాన్ నంబరు నమోదు ప్రక్రియ అనేది సజావుగా సాగుతుంది. ఇకపోతే కొత్త ఉద్యోగంలో చేరిన వారికి మార్గదర్శకాలు. ఇప్పటికే ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ డీఎస్సీ ద్వారా మరొక ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనటువంటి వారికి కూడా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. ఏంటంటే మొదటగా ట్రాన్స్‌ఫర్ అయిన వారికి ఒక ఓల్డ్ పోస్ట్‌లో ట్రాన్స్‌ఫర్ ఔట్ చేయబడిన వారు న్యూ పోస్ట్‌లో ట్రాన్స్‌ఫర్ ఇన్ చేయాలి. రెండవది రాజీనామా చేసిన వారికి ఓల్డ్ పోస్ట్‌కు రాజీనామా చేసిన వారు న్యూ పోస్ట్‌లో రీహైరింగ్ అని నమోదు చేయాలి. ఈ 2 రకాల వారికి పైన చెప్పిన విధంగా ప్రక్రియనైతే పూర్తి చేయాలని సూచించారు. ఇకపోతే ప్రాన్ నంబర్ ట్రాన్స్‌ఫర్ ఎలా? ఒక ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి ప్రాన్ నంబర్‌ను ఇంకొక ట్రెజరీ పరిధిలోకి మార్చుకోవడం కోసము, అంటే ఉదాహరణకు గతంలో కేంద్ర ప్రభుత్వంలో లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తూ ప్రాన్ నంబర్ కలిగి ఉండి ప్రస్తుత డీఎస్సీ ద్వారా ఏపీలో ఎంపికైన వారు ఈ విధంగా అయితే అనుసరించాలండి కొన్ని ప్రక్రియలు. అవేంటంటే మొదటగా ఫార్మాట్ డౌన్‌లోడ్. సో, ఈటీవీ కడప వారు సూచించిన ఒక ఫార్మాట్ అయితే ఉంది. దీన్ని మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్ ఫర్ సబ్‌స్క్రైబర్ షిఫ్టింగ్ అని అయితే గూగుల్‌లో సెర్చ్ చేయండి. దాని ద్వారా ఒక పీడీఎఫ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది దాదాపుగా 6 పేజీలు ఉంటుంది. దాన్ని పూర్తిగా ఫిల్ చేసి మీరు ప్రస్తుతం పనిచేస్తున్న ట్రెజరీ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ప్రాన్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడం ద్వారా మీరు ప్రాన్ అకౌంట్ ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి కొత్త ట్రెజరీ పరిధిలోకి అయితే బదిలీ చేయబడతారు. జీతాల చెల్లింపులు మరియు బకాయిలు. పైన తెలిపిన విధంగా ప్రక్రియలన్నిటినీ పూర్తి చేసి సీఎఫ్ఎంఎస్ ఐడీ, ప్రాన్ నంబర్ అలాగే హెచ్ఆర్ఎంఎస్ ఐడీ పొందిన వారికి జీతాలు బిల్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. విద్యాశాఖ ఒక ఉత్తర్వును కూడా జారీ చేసింది. దీని ప్రకారం 3వ తేదీ నుండి అపాయింట్‌మెంట్ తీసుకున్న వారికి 3వ తేదీ నుంచే జీతాలు చెల్లించాలి. కాబట్టి 3వ తేదీ నుంచి దాదాపుగా అక్టోబర్ నెలలో 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రావాల్సిన అరియర్స్ బిల్లులు చాలా చోట్ల సబ్మిట్ చేసి అయితే ఉన్నారు. ఈ సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నవారు ఇంకా పెండింగ్‌లో ఉన్నవారు తొందరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటే వారికి కూడా త్వరలోనే అక్టోబర్ నెల సాలరీకి సంబంధించిన అరియర్ బిల్లు పెట్టుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సమస్యలను వేగంగా పరిష్కరించుకొని మీ జీతాలను సకాలంలో పొందగలరు అనైతే మనవి.